వెల్కమ్ టు వి మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన చంద్రబాబు టీడీపీ నేతలు. యువగలం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అందజేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను కేంద్రం ఈ ఏడాది ప్రకటించిన పద్మ పురస్కారాలను పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. श्री मंदा कृष्ण माडिगा लोक कार्य. श्री रेबकांत महंत. ఇండో పాక్ వివాదంలో పాకిస్తాన్ కాల్పుల వల్ల ప్రభావితమైన పౌరులకు మద్దతు ఇచ్చే మానవతా ప్రయత్నంగా భాగంగా భారత సైన్యం మే 28న జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ సరిహద్దు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ये जेल भी दे रहा हूँ, ठीक है, उधर लगाने पूरा हो गया, खराब ही हो गया. हमें बड़ी खुशी हुई कि यहाँ जो इंडियन आर्मी ने मेडिकल कैंप यहाँ लगाया नामला में बी में कि हमारे लोगों को यहाँ कई लोग ऐसे हैं जो अस्पताल जाने में काफ़ी दिक्कतें आती हैं उन्हें. कई गरीब गुरबा लोग हैं जिनकी इंडियन आर्मी ने यहाँ सहूलियत का इंतज़ाम किया, मेडिकल कैंप खोला और यहाँ पाकिस्तान की गोलाबारी से जो शिलिंग हुई उसमें भी काफ़ी डैमेज हुआ हमारी तहसील उड़ी का. तो हम इंडियन आर्मी के बहुत शुक्रगुजार हैं जिन्होंने यहाँ नामला बी में हमें मेडिकल की सुविधा दी और हमें इस गरीब आवाम को जो दूर पार हॉस्पिटल बारामूला श्रीनगर उड़ी तक भी ना जा पाते हैं, कभी कभार ऐसा भी होता है, तो आर्मी की वजह से हमें काफ़ी सहूलियत मिली और हमेशा आगे भी हमें उम्मीद है कि ये मेडिकल कैंप्स जो है ये जारी रहेंगे, लोगों की हेल्प होगी, हमें कोई हमारी तहसील उड़ी की अवाम को कोई दिक्कत. కార్యకర్తలే నా హైకమాండ్, వారే సుప్రీం అని తెలిపారు టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన మాట్లాడుతూ మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు. కార్యకర్త నా హైకమాండ్, కార్యకర్తే నా సుప్రీం అని స్పష్టం చేశారు. తొలిసారిగా 65 మంది యువతకు సీట్లు ఇచ్చాం, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారని గుర్తు చేశారు. లోకేష్ 6 శాసనాలు ప్రవేశపెట్టారు. ఆయనకు ఉన్న నాలెడ్జితో మంచి ఆలోచనలు చేస్తున్నారు. టీడీపీ కొత్త తరహా పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం అన్నారు. కార్యకర్తలే అధినేతలుగా మహానాడు నిర్వహిస్తున్నాం. కొన్ని నియోజకవర్గాల్లో ఓడినా మెజార్టీ వచ్చిందని వెల్లడించారు. మీరు చూస్తే రాబోయే 40 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం. అదే సమయంలో
నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంకో పక్క 6 శాసనాలు చేసుకుంటున్నాం. ఈ 3 కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది. ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా ఈరోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైనుండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు విషయం కాదు. 45 రోజుల్లో 1 కోటి మెంబర్షిప్ చేయించిన, 1 కోటి పైన మెంబర్షిప్ చేయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి 65 మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు. అలాంటి నిర్ణయం చేశాం. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు. 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు. అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు. ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకట్రాజు, ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం. ఒక సాధారణమైన కార్యకర్త అప్పలనాయుడు ఒక ఎంపీగా చేశాం. మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు. ఇది ఒక చరిత్ర. అంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి, బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్ తీసుకొచ్చాం. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం. ప్రజాభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తలు, ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదవులు అప్పచెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన మీరేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అందజేశారు. పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన ముఖ్యమంత్రి యువనేత లోకేష్ను అభినందిస్తూ యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల్లో చైతన్యం నింపారని, ఆనాటి అనుభవాలను పుస్తక రూపంలో తేవడం బాగుందంటూ ప్రశంసించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల గురించి మహానాడులో మాట్లాడుతున్నారు. గత ఏడాది రైతు భరోసాను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. రెండో ఏడాది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయి? రైతులను మాయ చేసి నట్టేట ముంచేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు లభించడం లేదు. మిర్చి, ధాన్యం, పొగాకు ఇలా ఏ పంట చూసినా ధరలు లేక రైతులు కన్నీరు కారుస్తున్నారు. రాష్ట్రంలో దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. రాష్ట్రంలో ప్రజల దగ్గర డబ్బులు లేవు. శుభకార్యాలు చేసుకునేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం అవినీతి సొమ్ముతో మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటోంది. మహేష్, గుంటూరు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు. రాష్ట్రంలో రైతు భరోసా మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు కదా మీరు. 26,000 రెండో సంవత్సరం ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసా అమలు ఉందా? అసలు ఒక్క పైసానే ఇచ్చారా మీ ఏడాది మొదటి పాలనలో? రెండో ఏడాది ఇస్తారెవరో గ్యారంటీ కూడా లేదు కదా. ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? సున్నా వడ్డీ పథకం ఏమైంది? పంటల బీమా ఏమైంది? ఇవన్నీ ఏమైంది? రైతుల్ని మాయ చేసి నట్టేట ముంచారు కదా ఈ రోజున. ఎక్కడైనా రైతులకి, ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర కానీ మద్దతు ధర కానీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ అంశాల మీద మహానాడు వేదిక మీద చర్చ చేయాల్సింది. మిర్చి రైతులను తీసుకున్నా, ధాన్యం రైతులను తీసుకున్నా, పొగాకు రైతులను తీసుకున్నా, ఎవరినైనా సరే ఏ రైతులను తీసుకున్నా సరే అన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు కదా. మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక, సకాలంలో మీరు చెల్లింపులు చెయ్యక, దళారీ వ్యవస్థ పెరిగిపోయింది కదా రాష్ట్రంలో. రైతులను దోచుకుంటా ఉన్నారు కదా మీ పాలనలో. ఈ అంశాల మీద మహానాడు వేదికగా మీరు ఖచ్చితంగా చర్చ చేయాల్సిందే. రైతులకు మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించంట వ్యవసాయం లాభదాయకంగా ఎలా చేయాలో చెప్తారంటే ఈ సొల్లు కబుర్లు మాత్రం చెప్తున్నారు మాటకి. వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర లేక రోడ్ల మీద పారబోసి చాలా ఇబ్బందులు పడతా ఉంటే మీరు మాత్రం మహానాడు వేదికగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరైనా సరే సమ్మర్ వచ్చింది చాలా మంది గృహప్రవేశాలు చేసుకుంటారు, లేకపోతే ఇంట్లో పిల్లలకి నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమాలు చేసుకుంటారు, చాలా శుభకార్యాలు చేసుకుంటారు. రాష్ట్రంలో వాళ్ళ ప్రజలు ఎవరి దగ్గర డబ్బులు లేవు.
అందుకనే రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా శుభకార్యాలు చేసుకోవడానికి డబ్బులు లేక ఎవరు చేసుకోవట్లా. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే అన్ని జిల్లాల్లో. కానీ రాష్ట్రంలో ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం మానాడు పేరుతో సంబరాలు చేసుకుంటా ఉంది. బాగా అవినీతి డబ్బులు బాగా వచ్చినాయి. ఇసుక, మట్టి, మద్యం రూపాయికే వేల కోట్ల రూపాయల భూములు దారదత్తం చేయడం, సజ్జల పేరుతో ఇష్టానుసారం భూములు కొట్టేయడం. అందుకనే మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దేశంలో పెట్రోలియం రంగంలో అతి తక్కువ సమయంలో నయరా పెట్రోల్ మరియు డీజిల్ ఖాతాదారుల నమ్మకాన్ని విశేషంగా చూరగొంది అని అన్నారు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. విశాఖ జిల్లా జీవీఎంసీ 88వ వార్డు నరవ ఎంఈఎస్ వాటర్ ట్యాంక్ వద్ద బుధవారం నూతనంగా నయరా పెట్రోల్ బంక్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపాలపట్నం నుంచి సబ్బవరం, నరవ, శీలానగర్ వెళ్లే వాహనదారులకు ఈ బంక్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఖాతాదారులకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఇందల వెంకటరమణ, గల్ల శ్రీనివాస్, ఒబ్బిన జనార్దన్ శ్రీకాంత్, దాడి నూకరాజు, మల్ల చిన్నరమణ, ఆళ్ల పైడిరాజు, దొడ్డి కిరణ్, బంక్ యజమాని కుటుంబ సభ్యులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కాగా ప్రారంభం కాగానే అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలు పెట్రోల్ కోసం పోటీ పడ్డారు. పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డు ఈరోజు నెహరా బంకు ఓపెనింగ్కి ఈరోజు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ గారు, అలాగే నియోజకవర్గ పెద్దలు, వార్డు పెద్దలు ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ జరగడం ఒకసారి సంతోషకరం. ఎందుకంటే మా వార్డు దినదిన డెవలప్ అవడం, అలాగే అదంగిరిలో బంకు ఉంది, ఇక్కడ కోటనర్లో బంకు రావడం చాలా సంతోషకరం. ఇంకా 88వ వార్డు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ రాజుగారి కుటుంబ సభ్యుల ముందు ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే ఈ ఏరియాలో మనకు గోపాలపట్నం, ఇక్కడ సభానం, శిలాదప్ప మధ్యలో ఈ చాలా ఇబ్బంది పడే కార్యక్రమం. మంచి మాకు ఈ సపోర్ట్ చేసినందుకు రాజుగారికి ముందు కృతజ్ఞతలు తెలియాలి. అదేవిధంగా మా వాటికి ఈ బంకు రావడం చాలా సంతోషంగా కోరుకుంటూ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఈరోజు ఆనందిస్తున్నాను కోరుకుంటూ సెలవు చేస్తున్నాను. జీవీఎంసీ 88వ వార్డు నరంలో ఈరోజు పంచకర్ల రమేష్ బాబు గారు పెట్రోల్ బంకు ఓపెనింగ్ చేయడం జరిగింది. దీని మీద సుమారు 14-15 విలేజ్లకి, అంటే ఎప్పుడో మేము గోపాలపట్నం వరకు వెళ్ళవలసి వచ్చేది, 5-6 కిలోమీటర్లు బంకు ఆయిల్ కొట్టుకోవాల్సింది. ఈవేళ మా పరిసర పేద మా 14 గ్రామాలకి అందుబాటులో బంకు వచ్చింది. దాని మీద ప్రజలు కూడా అంటే సుదూరం వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోకుండా దగ్గరలో బంకు వచ్చింది కూడా జనాలు కూడా బాగా హర్షించారు. దీని మీద తక్షణమే ఈవేళ ఎమ్మెల్యే గారు వచ్చి బంకు ఓపెన్ చేయడం కూడా జరిగింది. దీనికి చాలా సంతోషంగా ప్రజలందరూ హర్షిస్తున్నారు. 28 మే బుధవారం నాడు 4 గ్రామంలో నయరా పెట్రోల్ బంక్ ఓపెన్ చేశాం సార్. ఈ ఏరియాలో నాణ్యమైన పెట్రోల్ మరియు నాణ్యమైన డీజిల్ అందరికీ అందించాలని, సరైన క్వాంటిటీలో అందాలని చెప్పి ఓపెన్ చేశామండి. ఇవాళ దీనికి పంచకర్ల రమేష్ గారు వచ్చి ఓపెన్ చేశారు. అలాగే మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ఊరి గ్రామస్తులకి, మా శ్రేయోభిలాషులకి శ్రీకాళహస్తి పట్టణంలోని జయరాంరావు వీధిలోని శ్రీ సరస్వతీబాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని జనమాల గురుసాత్విక ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తానక శ్రీనివాసులు చిన్నారిని సత్కరించి సరస్వతీదేవి చిత్రపటాన్ని బహుకరించి ఆశీర్వదించారు. జరిపోతులపాలెంలో స్థానిక జనసేన నేత మడక బంగారరాజు ఆధ్వర్యంలో సుమారు 412 పార్టీ సభ్యత్వ నమోదుకి సంబంధించిన కిట్స్ పంపిణీ చేయడం శుభపరిణామమని అన్నారు. జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు
పంచకర్ల రమేష్ బాబు విశాఖ జిల్లా పెందుర్తి మండలాల్లోని జెర్రిపోతులపాలెంలో ఆయన బుధవారం కార్యకర్తలకు సభ్యత్వ నమోదు కిట్స్ అందించిన అనంతరం స్థానిక సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక జగనన్న లేఅవుట్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 100 మంది కుటుంబాలు ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం క్యాన్సర్తో బాధపడుతున్న నేవర్తి రమ్య అప్పారావుల 1.5 సంవత్సరాల చిన్నారికి ప్రభుత్వం నుండి అండగా ఉంటామని అన్నారు. అనంతరం స్థానిక నేత మడక బంగారరాజు తన వంతుగా 20,000 రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా క్యాన్సర్ బాధిత చిన్నారి తల్లికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఇందల వెంకటరమణ, గళ్ల శ్రీనివాస్, ఒబ్బిన జనార్దన్, శ్రీకాంత్, తిప్పిలి చిన్నారావు, మురళీ ప్రేమ్, వెంకటేష్, రోహిత్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా మానవ మృగాలు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో హోంశాఖకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎంత చెప్పినా కూడా అవి తగ్గుముఖం పట్టట్లేదన్న ఆవేదన మాలో ఉంది. దయచేసి హోంశాఖను పోలీస్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి కఠినమైన చట్టాలు తెచ్చి కఠినంగా మీరు శిక్షించకపోతే ఇవి తగ్గే ప్రయత్నం మనం చేయకపోతే ప్రజలకు మనం జవాబుదారీగా ఉన్న ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ప్రభుత్వం మారింది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది. ఎక్కడ తప్పు జరిగినా కూడా ఉపేక్షించరు. అంటే తప్పులు తగ్గించడం కూడా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రభుత్వంలో కొంతమంది దళారులు, కొంతమంది 420 వేషాలు వేస్తూ సర్వే నెంబర్ 420లో ప్రభుత్వ భూమిని పట్టా పుట్టించుకున్నారు. చాలాసార్లు చెప్పాం, స్థానిక నాయకులు చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి తగు చర్యలు లేకపోతే మొన్ననే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. కలెక్టర్ గారికి గత కలెక్టర్ ఇచ్చిన ఆ తప్పుడు ధ్రువపత్రం ఏదైతే పట్టా ఉందో దానికి ముందు కూడా ప్రభుత్వ భూమిగా చెరువుగా గుర్తించి దాన్ని చెరువు లోతు చేయాలని టెండర్ పిలిచిన ఆ కాగితాలు కూడా డాక్యుమెంట్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. లెటర్తో పాటు పట్టాలు క్యాన్సిల్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సిఐడి కానీ సిట్ కానీ దర్యాప్తు చేయించి ఆ పట్టా క్యాన్సిల్ చేసే వరకు నిద్రపోవని చెప్పి కూడా తెలియజేస్తారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం కూర్మన్నపాలెం ఫేజ్ 2 ప్రశాంతినగర్ కాలనీ వాసులు డ్రైన్లు, రోడ్లు ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఉడా ఫేజ్ 2 ప్రశాంతినగర్లో కుటుంబాలతో నివాసం ఉంటున్నామని, సరైన రోడ్డు మార్గం, డ్రైన్లు లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉడా ఫేజ్ 5 మాతృశ్రీనగర్ నుండి వచ్చే మురికి నీరు మా కాలనీ వరకు వచ్చి నిలువ ఉండిపోతుందని తెలిపారు. కుక్కలు, పందులు అధికమవడంతో దుర్వాసన వెదజల్లి పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. రాజకీయ నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేదని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ప్రశాంతినగర్ కాలనీ వాసులకు డ్రైన్లు, రోడ్లు ఏర్పాటు చేయాలని, కాలనీ వాసులు అనారోగ్యానికి గురవకుండా కాపాడాలని వేడుకుంటున్నారు. అవుతుందండి, ఇక్కడ డ్రైనేజీ ఒకటి లేదు, రోడ్డు ఒకటి లేదు. తర్వాత కరెంట్ స్తంభాలు అవి అడ్డిగా పడిస్తారు. అక్కడ పాములు, వర్షం వస్తే అసలు పిల్లలు మలేరియా జ్వరాలు, ఈ జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. అవన్నీ కొంచెం మీరు శుభ్రం చేసి పెడతారనేసి ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చాం, కానీ ఎవరు రాలేదు, చేయలేదు. వాటి కోసమే మేము ఎదురు చూస్తున్నాం. దయించి మా మీద అటు సైడ్ మీరు చేసి పెడతారని మేము ఆశిస్తున్నాం. చెప్పామండి, అన్నీ చెప్పాం. స్థానిక కార్పొరేటర్ చెప్పాము. ఇప్పుడు ఆ కరెంట్ స్తంభాల గురించి అయితే ఎలక్ట్రీషియన్ కంప్లైంట్లు ఇచ్చాం, అవన్నీ చేయించాం. ఆ పక్కన జాగా వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చాం, ఎవరు రావటం లేదండి. మేము వచ్చి ఇప్పుడు ఇది 12వ సంవత్సరం. కాలువ ఇగోండి, ఈ సైడ్ కాలువ అంటే మేమే చేయించుకున్నాం. మా బిల్డింగ్ దగ్గర కాలువ మళ్ళీ కంపల్సరీ అనేసి మేము చేయించుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ కాలువ అయితే లేదు, ఇటు సైడ్ కాలువ లేదు, రెండు వైపులు. ఇప్పుడు ఈ కాలువ, ఈ డ్రైనేజ్ అంతా మా కాలువలో పెట్టేశారు. ఇప్పుడు మా సైడ్ కూడా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు దోమలు అయ్యి. అది రోడ్డు, ఆ కాలువలు క్లీన్ చేసి శుభ్రం చేసి పెడతారని మేము ఆశిస్తున్నాం. మొత్తం అటు పైనుంచి అండి, ఆ నీరంతా పైనుంచే వస్తుంది. మొత్తం అంతా వచ్చింది కండి. చూడండి ఈ కాలువ, ఈ నీరంతా ఇలా పెట్టి ఇప్పుడు ఈ కాలువకి ఇచ్చారు. ఇప్పుడు మేము మా సొంతంగా వేయించుకోవాల్సి వచ్చింది మా బిల్డింగ్ దగ్గర కాలువ మాత్రం. మరి కంపల్సరీ అనేసి పిల్లలకి మరి అదంతా చెత్త అంతా ఉండిపోతుంది. పాములు అవి వచ్చేస్తున్నాయి. బిల్డింగ్ లో మొన్న 2 పాములు కూడా వచ్చాయి. పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. మీరు నిజం అనుకున్నా పర్లేదు, అబద్ధం అనుకున్నా పర్లేదు, కానీ మేము ఆశిస్తున్నది దీన్ని. మేము గత 3 సంవత్సరాల నుంచి రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ బాగా బాగాలేదండి. ఇది వాటర్ మరి వర్షాకాలం వచ్చినా ఎప్పుడు ఏదైనా రైనింగ్ ఎక్కువ వస్తే రోడ్లు అవి బాగా పాడైపోతున్నాయి.
కొంచెం మాకు రోడ్డు వ్యవస్థను డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తారని అందరి అధికారులు ఒకసారి చూస్తారని అడుగుతున్నాము. అది అసలు పిల్లలతో పాటు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం పడినప్పుడు రోడ్డు డ్రైనేజ్ అంతా వాటర్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అది కొంచెం ఇష్యూని రోడ్డును డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తారని కోరుతున్నాము. మాది ప్రశాంతి నగర్ కొద్ది లేఅవుట్కి వస్తుంది. కోరమనపాలెం ఉడా ఫేస్ 2 అండి. మా గత 2-3 సంవత్సరాల నుంచి మాకు డ్రైన్లు కాలువలు లేక ఇబ్బంది పడుతున్నాము. అది పిల్లల వల్ల పిల్లలకు కూడా మాకు అనారోగ్యాలు పాలవుతున్నారు. డ్రైన్ సిస్టమ్ లేక మా ఇంటి ముందు ప్రవహించేస్తున్నాయి కాలువలు అయ్యిని. కొంచెం దయించి అధికారులు కొద్ది పట్టించుకుని మాకు రోడ్లు అలాగే డ్రైన్ సిస్టము కొద్దిగా వేయవలసిందిగా కోరుచున్నాము. కోరమనపాలెం ప్రశాంతి నగర్ కాలనీ వాసులము. మాకు గత 3 ఏళ్ళుగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల రోడ్లు సరిగ్గా లేనందువల్ల చాలా ఇబ్బంది పాలవుతున్నాము. మా యొక్క ప్రశాంతి నగర్ యొక్క పార్కు లోపలికి ఫేస్ 5 యొక్క నీరు, మాతృశ్రీ నగర్ యొక్క మురికి నీరు డైవర్ట్ చేయడం జరిగింది. దానివల్ల కాలనీ వాసులుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. జ్వరాలతోని పిల్లలు పందులు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాము. దయవుంచి అధికారులందరూ కూడా మా యందు దయతలిచి మాకు ఈ రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేస్తారని కోరుతున్నాను. గతంలో చెప్పడం జరిగిందండి అధికారులకి. కార్పొరేటర్ కూడా వచ్చారు, చూసి వెళ్ళారు. శాంక్షనింగ్ చేస్తామమ్మా, కొంచెం టైం పడుతుంది అంటున్నారు. సచివాలయంకి వెళ్తే కొంచెం శాంక్షన్ అయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.